గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంతో సంక్షేమ పథకాల అమలు ఫలితాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో 4 చోట్ల 4 సిద్ధం సభలను నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉరిమే ఉత్సాహం నింపారు. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను మరోసారి కలుసుకున్నారు. చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు 3 భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్యన జరిగిన ఎన్నికల సమరక్షేత్రంలో ప్రజల పక్షాన నిలిచి దిక్కులు పిక్కటిల్లేలా విజయ సింహనాదం చేశారు. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. మే 13 గత కొన్ని వారాలుగా ప్రతి చోట ప్రతి చర్చలో ప్రస్తావనకు వచ్చిన తేదీ. ఈసారి కూడా వార్ వన్ సైడే అని తొడగొట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు గర్జిస్తే కాదు కాదు మాదే విజయమని చంద్రబాబు బ్యాచ్ స్పందించింది. ఓవైపు వైఎస్ జగన్, మరోవైపు 3 పార్టీల పెద్ద మనుషులు, ఎల్లో మీడియా అధినేతలు, విదేశాల నుంచి తరలి వచ్చిన టీడీపీ సానుభూతిపరులు. ఓవైపు సిద్ధమంటూ వైఎస్ జగన్ ప్రళయ భయంకర భీకర గర్జన. ఈ శతాబ్దానికి తట్టుకోలేక మరోవైపు చంద్రబాబు మార్కు కుట్రలు, కుతంత్రాలు, ఎల్లో మీడియా ఈసారి ఎన్నికలు చరిత్రను సృష్టించబోతున్నాయి. ఏ విధంగా చూసినా ఏపీ ఎన్నికల చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలోని నాయకత్వ పటిమను, పాలనా దక్షతను, ప్రజలకు చేరువ కావటంలో ఆయనకున్న ప్రత్యేకతను మరోసారి ఘనంగా చాటబోతున్నాయి. అంతేకాదు ప్రభుత్వ సానుకూల ఓటు పోటెత్తటం ఎలా ఉంటుంది అనే దానికి ఈ ఎన్నికలు ఉదాహరణగా నిలవబోతున్నాయి. ఇంటింటి సంక్షేమ అభివృద్ధిని కోరుకుంటూ గత 5 సంవత్సరాలుగా విప్లవాత్మక పథకాలతో ప్రజలను అన్ని విధాలుగా సాధికారులను చేశామని ఉదాహరణలతో సహా తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పడాన్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఏ పథకం ద్వారా ఏ వర్గాలు లబ్ధి పొందినది, తద్వారా లక్షలాది కుటుంబాల్లో పేదరికం తొలగిపోవడం అనే దాని గురించి ఆయన విశదంగా చెప్పటాన్ని ప్రజలు ఆసక్తిగా ఆలకించారు. చివరాఖరికి ఎన్నికల రోజు రాగానే ఇదిగో ఇలా ఉప్పెనలా పోటెత్తారు. ఇలాంటి దృశ్యాలే దాదాపు ప్రతి నియోజకవర్గంలో కనిపించాయి. ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది, మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం, అన్ని వయసుల వాళ్ళు చేయడం, యువతతో దగ్గర మొదలు పెడితే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసలు నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు, అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్లారు. అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం, స్వాగతించదగ్గ విషయం. రాజకీయ ప్రత్యర్థుల కుట్రలను, కుతంత్రాలను ఎండగడుతూనే చంద్రబాబుకు సాధ్యమయ్యే రాక్షసత్వాన్ని ప్రజలందరికీ విశదీకరిస్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార పర్వం ఒక రేంజ్ లో కొనసాగింది. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి హామీలను అమలు చేశామని ఇంతవరకు ఎన్నికల చరిత్రలోనే ఏ నాయకుడు చెప్పలేదు. పాలనా పగ్గాలు చేపట్టడానికి ముందే అంటే 2019 ఎన్నికల సమయంలోనే ఆ విషయాన్ని ప్రత్యేకంగా చాటి అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు అగ్రకులాల్లోని పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అమ్మ ఒడి, పేదలందరికీ ఇల్లు మొదలైన పలు పథకాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. చాలా పథకాలు మహిళలే కేంద్రంగా అమలు కావటం, జనాభాలో సగమున్న మహిళా మూర్తులకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను చాటింది. దేశంలోనే మొదటిసారిగా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హత గల ప్రతి ఒక్క కుటుంబానికి సంతృప్తి స్థాయిలో పథకాలు అందించడమనే జగన్ విధానానికి ప్రజలు ఫిదా అయిపోయారు. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు పథకాలు లభిస్తాయని చెప్పిన జగన్ ఆ హామీని తూచా తప్పకుండా అమలు చేశారు. ఎక్కడా ఎలాంటి వివక్ష లేకుండా జగన్ మార్కు పథకాలు అమలయ్యాయి. జయహో జగన్ అని ఆఖరికి ప్రత్యర్థి పార్టీల అభిమానులు సైతం అనుకునేలా వైఎస్ జగన్ సంక్షేమ శాఖ ఆవిష్కరణ జరిగింది. దాని ఫలితమే ఇదిగో ప్రభుత్వ సానుకూల ఓటు రూపంలో ఇలా కనిపిస్తోంది. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు జగన్ సర్కారుకు అండగా నిలిచి ఓటింగ్కు పెద్ద ఎత్తున వచ్చి అభిమానాన్ని చాటుకున్నారు.
ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, రైతులు, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు, ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలు కనీవిని ఎరగని రీతిలో తరలివచ్చి స్వేచ్ఛగా ఓటు వేశారు. గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే, మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు. మీరు 4వ తారీఖు మీరే చూడబోతున్నారు. రెచ్చిపోయే ఆ మోకలకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి. బ్రహ్మరుద్రాదులేకమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే చంద్రబాబు మోసగాడు. చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు. 14 సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు. మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు. ఒక్కటి కూడా చేయలేదు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తున్నా, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈసారి మాత్రం అలాంటి వ్యతిరేకత, అసంతృప్తి అనేది ప్రతిపక్షాలు ఆశించిన స్థాయిలో లేదు. ఎల్లో మీడియా ప్రచారం చేసినట్లుగా ఎక్కడా లేదు. చంద్రబాబు బ్యాచ్ అబద్ధాల మీద, అవాస్తవాల మీద ఆధారపడి ప్రచారాన్ని బిల్డప్ చేస్తే, అదే సమయంలో వైఎస్ జగన్ ముక్కుసూటిగా, నిర్భయంగా, సాహసోపేతంగా ఒక్కటే విషయం చెప్పారు. నా ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగి ఉంటేనే ఆశీర్వదించండి అని ఆయన స్పష్టంగా చెప్పటం ఎన్నికల చరిత్రలో మరొక సరికొత్త అంశంగా ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ సానుకూల ఓటు ద్వారా గెలిచిన అధికార పార్టీలు పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొని అద్భుతమైన ప్రభుత్వ సానుకూల ఓటును సాధించింది వైఎస్ఆర్సీపీ. ముఖ్యంగా వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా భీకరమైన మీడియా దుష్ప్రచారం జరిగింది. దాన్ని ఎదుర్కొంటూ ప్రజల మనస్సుల్లో మరోసారి స్థానం సంపాదించుకోవటం అనేది వైఎస్ జగన్ రాజకీయ చతురతకు, నాయకత్వ పటిమకు, ఎక్కడా సంయమనం కోల్పోకుండా చూపిన స్థిత ప్రజ్ఞతకు చక్కటి ఉదాహరణగా నిలవబోతోంది. చిత్తశుద్ధితో, అంకిత భావంతో, ప్రజలతో మమైకమైన నాయకుడినే ప్రజలు 10 కాలాల పాటు తమ గుండెల్లో నిలుపుకుంటారు. ప్రజల కన్నీళ్లు తుడిచి, వారి కష్టసుఖాలు తెలుసుకుని అండగా నిలిచేవాడే జనం దృష్టిలో అసలు సిసలైన హీరో. ఎన్నికలతో సంబంధం లేకుండా నిత్యం జనంతో సంబంధం పెట్టుకునే నేతనే ప్రజలు గౌరవిస్తారు, ఆదరిస్తారు, హక్కున చేర్చుకుని దీవిస్తారు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే ప్రజాక్షేత్రంలో తనదైన పట్టు సంపాదించుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రజలతో మమైకం అవడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో తన తర్వాతనే ఎవరైనా అని నిరూపించుకున్నారు. దాని ఫలితమే ఈసారి ఎన్నికల్లో వెల్లువెత్తిన ప్రభుత్వ సానుకూల ఓటు. జగన్ ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో సభ పెట్టినా సరే జనమే జనం. జగన్ కు జనానికి ఉన్న బంధం అపురూపంగా ఆవిష్కృతమైన దృశ్యాలను గత 15 సంవత్సరాలుగా వివిధ సందర్భాల్లో ప్రజలు చూస్తూనే ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు వేలల్లో కాదు లక్షల్లో హాజరవుతూ జగన్ కు మద్దతు పలకడం ఒక సాధారణ విషయంగా మారిపోయింది. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఇది విడదయ్యరాని బంధం, అనుబంధం. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. 2019లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా మేనిఫెస్టో అమలుపై ఫోకస్ పెట్టి పాలనను పరుగులు పెట్టించారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలు అంకిత భావంతో కొనసాగేలా చూశారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షలు చేస్తూ, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తూ, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తూ ఒక యజ్ఞములా ఆయన తన పాలనను కొనసాగించారు. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను ప్రజలకు చూపి వాటిలో ఏ పథకాలు అందాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలల తరబడి జరిగిన ఈ కార్యక్రమం వల్ల ఆయా సంక్షేమ పథకాల అమల్లో అక్కడో ఇక్కడో ఉన్న లోపాలు కూడా బయటకొచ్చి వాటిని తొలగించడం జరిగింది. దాంతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం మరింతగా పెరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై విపక్షాలు విమర్శలు చేసినా, ఎల్లో మీడియా వెకిలి రాతలు రాసినా ఆ కార్యక్రమం ప్రతిష్ట దెబ్బతినలేదు. ఆఖరికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఈ కార్యక్రమం ఆదర్శనీయమని ఒక సందర్భంలో ప్రశంసలు గుప్పించారు.
దాంతో చంద్రబాబు బ్యాచ్ కంగుతింది. ప్రభుత్వానికి పేరు రాకుండా చేద్దామనుకుంటే బిడిసి కొడుతుంది ఏమిటి అనే ఆలోచనలో పడ్డ చంద్రబాబు మరిన్ని కుట్రలకు పదును పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మద్దతు కోరే సమయం ఆసన్నం కావడంతో తొలుత సిద్ధం సభలతో పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అంతే, 4 ప్రాంతాల్లో జన సునామీలే. మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు. అనంతరం మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర చేపట్టి భారీ బహిరంగ సభలు నిర్వహించారు. 22 రోజుల పాటు ప్రజాక్షేత్రంలోనే ప్రయాణించారు. పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఆయా సభల్లో ప్రతిరోజు ప్రజలకు సంక్షేమాభివృద్ధి పాలనా ఫలితాలను వివరిస్తూనే చంద్రబాబు కుట్రలను కుతంత్రాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. అప్పుడు అంతే, ప్రతి చోట జన తరంగాలకు కొదవే లేదు. అన్ని వర్గాల ప్రజలు కనీవిని ఎరుగని రీతిలో పోటెత్తారు. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత జగన్ ఎన్నికల ప్రచారంలో చివరి ఘట్టం మరింత సాహసోపేతంగా సాగింది. రాష్ట్రంలో రోజుకు 3 ప్రాంతాల్లో 3 సభలు నిర్వహించారు. ప్రాంతానికి రకమైన ప్రజాదరణతో జన ప్రభంజన ఆశీస్సులతో దూసుకుపోయారు. ప్రతి చోట ఆయా ప్రాంతాల ప్రజలతో జననేత కనెక్ట్ అయ్యే తీరు విభిన్నంగా ఆవిష్కృతమైంది. తాడిపత్రి సిద్ధమేనా? వెంకటగిరి సిద్ధమేనా? పాయకరావుపేట సిద్ధమా? బొబ్బిలి సిద్ధమేనా? ఏలూరు సిద్ధమా? అలా మొదలయ్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగ ప్రవాహ జరి ఒక్కో పాయింట్ ను స్పృశిస్తూ వాస్తవాలు ఉదాహరణలతో కొనసాగి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. పోలింగ్ రోజు కోసం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నామంటూ ప్రజలు స్పందించడం వారిలోని విశేషమైన చైతన్యానికి నిదర్శనంగా నడిచింది. ఎంత గంభీరమైన విషయాన్నైనా స్పష్టంగా వివరంగా వివరించడం వైఎస్ జగన్ ప్రత్యేకత. 5 ఏళ్ల సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని వివరిస్తూ ఇది తన సర్కారు ప్రత్యేకత అంటూ సగర్వంగా చాటారు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఎటువంటి లజ్జాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి నేరుగా వెళ్ళిపోవడం. నేను అడుగుతా ఉన్నాను, మీ బిడ్డ పాలనలో కాక గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొత్తం 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు. ఏం ప్రయోజనం? చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా లేకపోవడం బాబు ప్రత్యేకత. ఇదే విషయం పైన వివరంగా మాట్లాడుతూ బాబు పాలనా వైఫల్యాలపై జగన్ చిడుగుడు ఆడుకున్నారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరును వివరిస్తూ ఆ విషయాన్ని ప్రజలకు కమ్యూనికేట్ చేయడంలో జగన్ ప్రత్యేకతే వేరు. చెల్లెమ్మను ఈ పాంప్లెట్ గుర్తుందా? తమ్ముడు ఈ పాంప్లెట్ గుర్తుందా? గుర్తుందా అక్క ఈ పాంప్లెట్? 2014లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడుతో స్వయాన సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాంప్లెట్లో వేసి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు. ఈ పాంప్లెట్లను చూసి ఓట్లు పడిన తర్వాత దాని తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
ఒకసారి నేను చదువుతాను, మీరే చెప్పండి ఇందులో ఒకటైనా జరిగిందా లేదా అని మీరే చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 పొరపాటును కాని చంద్రబాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టేనని, జగన్ మార్కు సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ ప్రజలను హెచ్చరించిన జగన్ ప్రసంగం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువని భావించారు, లేక అంతా ఎల్లో మీడియా చూసుకుంటుందని అనుకున్నారు. కానీ చంద్రబాబు మరలా అలవి కాని పథకాలను ప్రకటించి ఓట్లడిగారు. ఆర్థిక క్రమశిక్షణతో సంబంధం లేకుండా ఆయా పథకాలకు డబ్బులు ఎలా సమకూరుస్తారో చెప్పకుండా మరోసారి ప్రజలను ఏమార్చడానికి బాబు ప్రయత్నం చేయడాన్ని ప్రజలు తిరస్కరించారు. బాబు మోసపూరిత తీరుపై జగన్ వేసిన సెటైర్లు ప్రజలను ఆలోచనలో పడేశాయి. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్నా? ఇలాంటి వారిని నమ్మొచ్చా తమ్ముడు? ఇలాంటి వారిని నమ్మొచ్చా అక్క? ఇలాంటి వారిని నమ్మొచ్చా చెల్లెమ్మ? ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్నా? ఈరోజు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా చెల్లి? సూపర్ 7 అంట. నమ్ముతారా? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా అన్న? నమ్ముతారా చెల్లెమ్మ? నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ అంట. ఇంటింటికి బెంచ్ కార్ అంట. నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలా ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల ప్రజల ఆశలు ఆకాంక్షలు ప్రతిఫలించే విధంగా సీఎం జగన్ ప్రచార పర్వం అప్రతిహతంగా కొనసాగింది. ప్రారంభంలో ప్రజలను పలకరించడం దగ్గర నుంచి చివరన అభ్యర్థులను పరిచయం చేయడం వరకు ప్రతి స్థాయిలో ప్రజలతో ఆయన కనెక్ట్ అయిన తీరుకు ప్రజలందరూ మద్దతు పలికారు. ఓట్ల పండగ రోజు ఇదిగో ఇలా పోటెత్తారు. ప్రజా ప్రభుత్వ సానుకూల ఓటుతో విపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యేలా సమాధానమిచ్చారు. సాధికారత సంక్షేమాభివృద్ధికి మళ్లీ జనం జైకొట్టారు. ఊరూరా కళ్ళెదుటే అభివృద్ధి కనిపిస్తూ ఉండడం, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతూ ఉండడం ఎవరూ కాదనలేని సత్యం. మళ్లీ జగన్ వస్తేనే ఈ సంక్షేమ అభివృద్ధి కొనసాగుతుందని జనం బలంగా నమ్మారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకే తమ మద్దతు అని ఘనంగా చాటారు. ఎల్లో మీడియా దుష్ప్రచారాలను నమ్మేది లేదని తేల్చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది స్పష్టమైన ఎజెండా. ఎక్కడా మాయలు మర్మాలు లేవు. ఆయన మేనిఫెస్టో అత్యంత పారదర్శకమైంది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోదగింది. పండితులే కాదు, పామరులు కూడా చాలా సులువుగా అర్థం చేసుకునే మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల ముందుంచారు. ప్రజలకు మేలు చేయడానికి తప్ప పెత్తందారులకు లబ్ధి చేకూర్చే మేనిఫెస్టో నాది కాదు అని ఆయన స్పష్టం చేశారు. సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది 24,000 కోట్ల రూపాయలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా? దేశంలోనే ఇంత 3,000 రూపాయలు ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ, జనాభా ప్రాతిపదికన 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు. ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ, ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. ప్రతి విషయంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనబరుస్తున్న స్పష్టత, ప్రజలకే ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్న పాలనకు అన్ని వర్గాల ప్రజలు చేకూడుతున్నారు. చెప్పింది చేయడం, చేయగలిగేదే చెప్పడం జగన్ విధానంలోని గొప్పదనం. దాంతో ప్రజలు మరోసారి ఆయనకి అధికారం అందించడానికి సిద్ధమయ్యారు. పోలింగ్ శాతం పెరగడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ప్రజల మనసులో మాటలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎన్నికల్లో మంచిగా ఓటేయాలని ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారనడాన్ని పెరిగిన పోలింగ్ శాతం సూచిస్తోంది. ప్రజాస్వామ్య పటిష్టతకు, రాజకీయ చైతన్యానికి ఇదొక తార్కాణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
2019లో చంద్రబాబు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఒక ఉప్పెనలా వచ్చినట్టుగానే నేడు ప్రభుత్వ సానుకూలత ఒక ఉప్పెనలా వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో, బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఈరోజు ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటర్ల దీంట్లో కానీ, ఓటింగ్ సరళిలో కానీ, ఇంత భారీ పోలింగ్లో కానీ కనిపిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది చాలా అరుదుగా ఉండే అంశం. మొత్తం మీద ఏదైనా సరే బ్యాలెట్ బాక్సుల్లో ఈవీఎంలో నిక్షిప్తమైంది. దాని గురించి ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం లేదు. ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఒకటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పచ్చు, లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టేవాళ్ళు ఏమైనా చెప్పచ్చు, కానీ అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏర్పడిన సానుకూలత అనేది అంచనాలకు మించి ఉందనే విషయాన్ని గ్రహించిన చంద్రబాబు బ్యాచ్ నేతలు కుట్రలకు తెగబడ్డారు. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి పోలింగ్ వరకు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు విపరీతంగా ప్రయత్నించారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రజల ఓట్లేయడం చూసి టీడీపీ రౌడీ నేతలు నిరాశ నిస్పృహలతో దాడులకు తెగబడ్డారు. పలు నియోజకవర్గాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. కొందరు పోలీసు అధికారులు, ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల అండతోనే టీడీపీ హింసాకాండకు పాల్పడిందనేది క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తే తెలుస్తుంది. ఏదో రకంగా పోలింగ్ అడ్డుకోవాలనే దుస్సాహసం టీడీపీలో కనిపించిందని, ప్రభుత్వ అనుకూల ఓటరు బయటికి రాకూడదని కుట్రలు చేశారని, అయితే ఆ విషయంలో వారు విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుని ఓడిపోతున్నారని అర్థమైనటువంటి ప్రతిపక్షాలు, తెలుగుదేశం మరియు మిత్రపక్షాలన్నీ కూడా ఓడిపోతున్నారని అర్థమైంది. వాళ్ళకి అర్థమైన వెంటనే ఈ రాష్ట్రం మొత్తము కూడా, ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో ఓటమి భయం పట్టుకుని చింతమనేని ప్రభాకర్ యొక్క కనుసన్నల్లో ప్రతి గ్రామంలోనూ దాడులు. ఈరోజు పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చేటువంటి జనాలందరినీ కూడా భయభ్రాంతుల్ని గురి చేయాలనేటువంటి ఆలోచన విధానం. ఎప్పుడైతే ఒక రౌడీ షీటర్కి బీఫామ్ ఇచ్చి చంద్రబాబు పంపించాడో ఆ రోజు నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం, ఆ రోజే నేను చెప్పాను, నిద్రలేపావు నువ్వు ఒక రౌడీ షీటర్ చేతిలో ఈరోజు బీఫామ్ పెట్టి అని. నిన్న అదే జరిగింది. మొదటి నుంచి టీడీపీ అజెండా ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉంది. చంద్రబాబుకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఆయన ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవడం కోసం కేంద్రంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఓట్ల కోసం ఓ పెద్ద సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయిందనే విషయాన్ని స్వయంగా టీడీపీ వర్గాలు ఒప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పుకోవడానికి గతంలో చేసిన పథకాలు, కార్యక్రమాలు చంద్రబాబు దగ్గర ఏమీ లేకపోవడం, భవిష్యత్తులో చేసే పనుల పట్ల పథకాల విషయంలో స్పష్టత లేకపోవడంతో పోలింగ్ రోజు వరకు బాబు బ్యాచ్ నేతలు నాటకాలాడారు. అందరూ కలిసి ఎల్లో మీడియా ద్వారా ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ప్రచారం చేశారు. అయితే వారి పప్పులు ప్రజల దగ్గర ఉడకలేదు. ప్రజల మద్దతు జగన్కే ఉందని తెలియడంతో ఆ ఉక్రోషంతో దాడులకు తెగబడ్డారు. పేద కుటుంబాల అభివృద్ధికి ఎప్పుడైతే సంక్షేమాభివృద్ధి యజ్ఞం ప్రారంభించారో అప్పుడే జగన్ అజెండా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి అది దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా ఉండాలంటే జగన్ తయారు చేసుకున్న అజెండా ఉండాలని ప్రజలు భావించారు. అదే పోలింగ్ సరళిని బట్టి స్పష్టమవుతోంది. సీఎం జగన్ అజెండాతో పోటీ పడే శక్తి లేకపోవడంతోనే కృత్రిమ అజెండాలతో చంద్రబాబు నానా పాట్లు పడ్డారు. ముఖ్యంగా అబద్ధాలు, అవాస్తవాలతో దుష్ప్రచారాలు అనేకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అబద్ధాలు ప్రచారం చేయడమే దీనికి ఒక నిదర్శనం. అయినా టీడీపీ పాచికలు పారలేదు. ప్రజలు తమ సత్తా చాటారు. అంచనాలకు మించి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి జగన్ ప్రజాప్రభుత్వానికి తమ మద్దతు పలికారు.